లిక్కర్ షాప్ కూడా మనం క్లోజ్ చేయడానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ ఎక్కువ కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. స్నేక్ క్యాచెస్ కానీ మంకీ క్యాచెస్ కానీ ఏర్పాటు చేసుకోవడం, అలాగే మెడికల్ క్యాంప్స్ ఎక్కడెక్కడ కావాలో అన్ని చోట్ల కూడా సఫిషియెంట్ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక అంబులెన్స్ కూడా గవర్నమెంట్ ఉంచడం కూడా చెప్పడం జరిగింది. సో ఫైర్ డిపార్ట్మెంట్ రోల్ కూడా ఇంపార్టెంట్. ఒకటి మనకి ఫైర్ సేఫ్టీ చూసుకొని గుడి దర్శనం అని ఉంటాయి కాబట్టి, రెండోది పబ్లిక్ సేఫ్టీ కోసం సిల్వర్స్ కానీ బూట్స్ కానీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి వాటిని కూడా మనం ఇక్కడ మొబిలైజ్ చేసి పెట్టుకుంటున్నాము. ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా మనకి ఇందులో అవన్నీ ఫిషర్ మ్యాన్ సిల్వర్స్ తోటి కాంటాక్ట్ చేయడానికి వారి పార్టీగా మనం పెట్టడం జరిగింది. ఇది కాబట్టి చాలా వాలంటీర్స్ ఉంటారు. పబ్లిక్ కావాల్సిన డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కానీ ఎక్కువ మంది వస్తారు కాబట్టి శానిటేషన్, గార్బేజ్ కలెక్షన్, స్ట్రీట్ లైట్స్, చేంజింగ్ రూమ్స్, టెంపరేచర్ షెల్టర్స్ అవన్నీ కూడా ఇక్కడ సైన్ బోర్డ్స్ ఎక్కడ కావాలి, వార్నింగ్ బోర్డ్స్ ఎక్కడ పెట్టాలి అవన్నీ కూడా మన పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ టేక్ కేర్. సో మనకి ఇక్కడ ఇంటెక్లో ఉన్నాయి, వేడిగా ఉన్నాయి కాబట్టి మన ఫ్యూచర్ కానీ గనీ బ్యాగ్స్ తోటి మనం గాలి కూడా ఏర్పాటు చేసుకోవాలి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆ పనిలో ఉన్నారు. సో అది కాకుండా ఓవరాల్ గా ఈ కోఆర్డినేషన్ అన్ని చూసుకుని మన జాయింట్ కలెక్టర్ వచ్చేసి ఎక్కడికి ఏం డిపార్ట్మెంట్ కావాలో అవి మానిటర్ చేసుకుంటారు. ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఒక ఇండోర్స్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ చూడకుండా ఇట్ ఈస్ మన డిస్ట్రిక్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో ఎక్కడికి ఎలాంటి ఏమి ఇష్యూస్ లేకుండా మంచి దర్శనం జరగాలని చెప్పేసి ఆల్ ద డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఏం చేయాలండి మనం ఈరోజు ఇక్కడ రివిజన్ జరిగింది. ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, అదర్ లైఫ్ డిపార్ట్మెంట్స్ అందరూ ఇవాళ రావడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి గుడిలో ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి, ఎగ్జిట్ ఎట్లా ఉన్నాయి, క్రౌడ్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు, అక్కడ ఏమేమి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఆల్రెడీ రివ్యూ చేయడం జరిగింది గుడి రూమ్లో. ఇప్పుడు ఎన్రోల్మెంట్స్ మేజర్గా మనకి ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఇది. సో ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమేమి చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. అలాగే మనకు మేజర్ ఛాలెంజ్ గోదావరి రివర్ దాటి దర్శనంకు రావాలి కాబట్టి గతంలో చేసినట్టే పంటలు అన్నితోటి పెట్టి దారి చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ దానికి పంచాయతీ వాళ్ళు టెండర్ చేసి కాంట్రాక్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఫిట్లా సర్టిఫికేట్లు ఎవరెవరు ఇవ్వాలన్నది, ఎలక్ట్రిసిటీ సప్లై కానీ అండ్ మనకి ఏమేమి స్ట్రక్చర్స్ కావాలి, పబ్లిక్ చాలా మంది 2.5 lakhs నుంచి 3 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి కూడా. సాటర్డే, సండే, మండే. సో పబ్లిక్ ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు వెళ్ళడానికి కోసం, సాటిస్ఫాక్షన్ పెంచడానికి కోసం శానిటేషన్ యాంగిల్ నుంచి మిగతా సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, చేంజింగ్ రూమ్స్ కానీ, లైట్ ఉండాలి, బికాస్ నైట్ ఉంటారు కాబట్టి ఇల్యూమినేషన్ కానీ ఇవన్నీ కూడా మేము చూసుకుంటున్నాము. అలాగే మనకు పక్క గోదావరి ఉన్నాయి, 26 దగ్గర ఇప్పటికే ఉన్నాయని చెప్తున్నాం కాబట్టి